ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ కిచెన్. నేను ఈరోజు మీకు టమాటో దహీ కర్రీ చేసి చూపిస్తానండి. చూసారా ఎంత ఎమ్మీగా, ఎంత జ్యూసీగా, గ్రేవీగా ఉందండి. ఇది చాలా బాగుంటుంది. మీకు రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా అస్సలు వదలండి. చూసారా ఎంత బాగుందో, సూపర్ అప్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనము టమాటో కర్రీ చేసుకుందామండి. చూస్తారా నేను టమాటోస్ 1/2 kg పైనే ఉన్నాయండి. ఆనియన్స్ అయితే మనం 1/2 kg లాగా తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి. ఇప్పుడు వీటన్నిటిని వాష్ చేసి పెట్టుకుందాం. చూడండి, మన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకున్నాం. ఇక్కడ కూడా టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం. 1/2 kg టమాటోస్ అండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ పెట్టుకున్నామండి. ఇది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు నేను ఓన్లీ ఆవాలే వేస్తున్నాను. పోపు గింజలు ఏమి వేయాల్సిన పని లేదు. ఆవాలు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిట్టపట్లాడే వరకు వెయిట్ చేద్దాం. చూసారు, ఆవాలు కూడా చిట్టపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చక్కగా ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూద్దాం ఒకసారి. చూసారా, ఇప్పుడు మనము దీనిలో కొంచెం వేగిపోయింది కదండి. పసుపు, చిటికెడు పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసేసుకుందాం. చూసారా, జీరా పౌడర్, పసుపు, చిటికెడు మెంతి పౌడర్. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దాం. మొత్తం ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. దీని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసేసుకుందాం. సరే, మూత తీసి చూద్దాం. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, ఈవెన్గా ఫ్రై అవుతాయి. కొంచెం వేగనిద్దాం. ఆనియన్స్ ఇంకొంచెం వేగాలండి. వేగినాక అప్పుడు టమాటోస్ వేసేసుకుందాం. చూసారా, చక్కగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ మనకి మంచి కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనము టమాటోస్ వేసుకుందాం. చూసారా, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం ఒక 1 minute. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చక్కగా బాయిల్ అవుతుంది కదండి. ఒకసారి తిప్పేసుకొని కొంచెం కుక్ అవ్వాలండి. కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఒక 1 minute మూత పెట్టేసేసుకుందాం. మూత తీద్దాం ఇప్పుడు ఒకసారి. చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. కొంచెం నేను ఎక్కువనే వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 tablespoon ఇది పచ్చి ధనియా పౌడర్ అండి, అది కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మొత్తము
మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకుందాం. ఒక 1 minute ఇలా మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం దీనిలో 1 కప్పు కర్డ్ వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం కర్రీలో. అసలు మన టమాటో దహీ కర్రీ రెడీ అవుతుందండి. ఇలా ఒక 1 minute కుక్ అవనిద్దాం. ఇప్పుడు కర్రీకి సరిపడా సరే సాల్ట్ వేసేసుకుందాం. దీని కూడా మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం. చూసారు ఎంత గ్రేవీగా కనిపిస్తుందని మనకి. ఒక 1 minute నుంచి ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూసారు ఇప్పుడు మన కర్రీ ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు ఎంత గ్రేవీగా ఉందండి కర్రీ. చాలా బాగుంటుంది ఇది రైస్, రోటీకి, చపాతీ, బిర్యానీకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సరే బౌల్ తీసుకొని మనం బౌల్లో వేసేసుకుందాం. చూసారా మన ఎమ్మి టమాటో దహీ కర్రీ రెడీ అయిపోయిందండి. మొత్తం గరిటెతోటి ఇలా వేసేసుకుందాం. చూసారు గ్రీన్ చిల్లీ, చూడండి మన టమాటో దహీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది, బిర్యానీలోకి కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.